ఉన్నాము, ఇలా మేము బ్రతుకున్నాం అంటే అది నీ కృపే అనుకుని మనలో బాధ అనిపించిందండి. కష్టమైనప్పటికీ చేయాలి, తప్పదు. ఏమో మళ్ళీ ఎప్పుడు ఈ ఇల్లు తీసేస్తే మళ్ళీ మనం ఈ కార్యక్రమాలు చేయగలమో చేయలేమని అనుకుని సరే ఏదైనా మేము ప్రార్థన చేసండి. సేవకులు కూడా డే తీసుకొని ఈ కార్యక్రమాలు చేయడానికి దేవుడు సహాయం చేశాడు. అలా మా జీవితాలు ఒక్కొక్కరి జీవితంలో ఎన్నో దేవుడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడండి. అద్భుతాలు అంటే అనారోగ్య పరిస్థితులు దేవుడు ఎంతగానో మమ్మల్ని ఆదుకున్నాడు. మరి ఈ సంవత్సరంలో అయితే దుర్గారు కూడా మరి పెద్ద ఆపరేషన్ అయిందండి. ఆ కుటుంబంలో మరి ఆవిడ కూడా చాలా మరి ఇబ్బందులు గురవ్వారు. అలాగే మా అగ్గారు అమ్మాయి లక్ష్మి అండి, ఆ అమ్మాయి కూడా ఆపరేషన్ పడ్డది. ఆవిడ కూడా దేవుడు ఇలా కోలుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అటు రీతిగా ఇలా మా జీవితంలో ఎన్నో దేవుడి కార్యాలు చేస్తూ ఉన్నాడు. అలా లక్ష్మీ పట్ల కూడా ఎంతగా దేవుడు కార్యం చేశాడు. ఇవన్నీ తలంచుకున్నప్పుడు తండ్రి నువ్వు చేసిన మేలు మాకు ఎంతో గొప్పవి. మేము ఆరోగ్యంగా ఉన్న ఈ రీతిగా నువ్వు దీవించిన కృప, ఇది మా శక్తి మా బలం కాదు, ఈ ఏర్పాట్లన్నీ అని దేవుడు కృతజ్ఞత చెల్లిస్తున్నాండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దించినట్టు ఒక చిన్న సాక్ష్యం జరిగింది. మా అమ్మాయి 92లో పుట్టిందండి. ఆ అమ్మాయికి మెదడు నీరు పట్టింది. నీరు పట్టాక 11 రోజులు పెద్ద హాస్పిటల్లో పెట్టాను. అయితే ఆపరేషన్ చేయడానికి ఈ అమ్మాయికి ఒళ్ళు లేదు, 3వ నెల అమ్మాయి. ఈ అమ్మాయికి ఆపరేషన్ పడదు, చేసినా చచ్చిపోద్ది అన్నారు. అయితే ఒక ఆవిడ అమ్మ నువ్వు దేవుని నమ్ముకుంటే నీ బిడ్డ బాగుంటుందని చెప్పారు. చెప్పినప్పుడు నేను దేవుని నమ్మానండి. దేవుని నమ్మి మా అమ్మాయికి పుట్టుకలోనే కళ్ళు కూడా లేవండి. ఆ అమ్మాయికి తెల్లగుడ్లు తప్ప నల్లగుడ్లు లేవు. అయితే తండ్రి నువ్వు నా పరిస్థితి చిన్నతనం తెలియతనం, నాకు 2 పిల్లలు, ప్రభు నా బిడ్డని బాగు చేస్తే నేను నమ్ముకుంటానని అనుకున్నాను. అన్నట్టుగానే నా బిడ్డని దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకం పొందాను. నా బిడ్డకి దేవుడు స్వరాన్ని నా బిడ్డకి స్వస్థత వచ్చిందండి. అలాగే మూత్రాజయ్య గారు మా అమ్మాయికి రక్షణ ఇచ్చారు. 4 సంవత్సరాలు అవుతుంది. ఈ మధ్యలో కరోనా ఇంజక్షన్ పడ్డాక అమ్మాయికి చాలా నీరసం అయిపోయిందండి. నీరసం అయిపోయి సంవత్సరం నుంచి బాగా అమ్మాయికి హెల్త్ బాగాలేదండి. చాలా డబ్బులు ఖర్చు పెట్టా కూడా ఇంకా నాకు అప్పటికే అమ్మాయి బుర్రలో నీరున్నట్టు దేవుడు నాకు దర్శనం చూపించాడు. అయ్యో ఇంకా ఈ అమ్మాయి అయితే మళ్ళీ ఏమైంది అనేసి స్కానింగ్లు కుసుమ హాస్పిటల్లో తీసుకెళ్ళి స్కానింగ్లు తీయించానండి. బాడీ స్కానింగ్ అంత ముందు స్కానింగ్ తీయించానండి. ఏం పర్లేదమ్మా, ఒంట్లో నీరసం అంతే అన్నారు. మళ్ళీ బాడీ స్కానింగ్ తీయించాక ఈ అమ్మాయి శరీరం మెదడు మొత్తం అన్ని పాడైపోయమ్మా, డ్యామేజ్ అయిపోయింది. ఈ అమ్మాయి చచ్చిపోద్ది 15 రోజుల్లోనే, ఈ అమ్మాయి బ్రతకదు అని చెప్పారండి. చెప్పాక నాకు బాగా అనిపించింది. కానీ ప్రభువా నువ్వు నాకు ప్రమాణం చేశారు, నా బిడ్డను బ్రతికించు. నాకు ఏ దారి లేదు, నా కొడుకు నా కూతురు తప్ప నాకు మీర ప్రపంచం లేదని అనుకున్నాను. దేవుడు మళ్ళా నా బిడ్డని నీళ్ళైతే మరి అమ్మాయికి వాగ్దానం వచ్చిందండి. అయ్యగారు చర్చిలో వాగ్దానం తీసుకుంది. అప్పుడే నేను చదివి వినిపించానండి. అమ్మాయికి చదువు లేదు. అయితే ఒక్కటే మాట అందండి, అమ్మ నాకు అయ్యగారు చర్చిలో వాగ్దానం తీసుకున్నాను, నేను దొంగలు నీ ధనాన్ని దోసుకుపోకుండా నువ్వు ఎలాగైతే దాచుకుంటావో నీ ప్రాణాన్ని కూడా నువ్వు అలా దక్కించుకుంటావు అనే వాగ్దానంలో ఉందంటే అండి. ఆ అమ్మాయి నాకు మళ్ళీ ఈ విధంగా చెప్పింది, నువ్వు భయపడకమ్మని. అలాగే మళ్ళీ కుసుమ హాస్పిటల్ తర్వాత మళ్ళీ లైఫ్ లైన్ హాస్పిటల్లో కూడా వెళ్ళానండి. మొత్తం సినిమా డాక్టర్ గారు మొత్తం 5 డాక్టర్లు చెప్పారండి ఈ అమ్మాయి 15 రోజుల కంటే ఎక్కువ బ్రతకదని. 10వ నెల 3వ తారీఖున తీసుకెళ్ళానండి. కానీ దేవుడు కృపను బట్టి మరి ఇక్కడ అవంతి నగర్ బెడ్లో సంగం బెడ్లో మొత్తం అందరూ ప్రార్థన చేశారండి. మెదడుకు నీరు పట్టిన పిల్లలు ఎవ్వరు కూడా బ్రతకరంటండి. దేవుడు కృపను బట్టి ఆ అమ్మాయి ఎంతవరకు బ్రతకడమే గొప్ప, నువ్వు ఎలా పెంచేవమ్మా ఎన్నాళ్ళు కూడా బ్రతకరని చెప్పారండి డాక్టర్లు. అమ్మాయికి ఇప్పుడు 32 ఏళ్ళు అండి, మన 2వ తారీఖుకి. నిజంగా దేవుడు ఆ బిడ్డను ఇప్పుడు కూడా నిలబెట్టారు. డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతున్నారండి. మేము ఇచ్చిన టైం దాటిపోయిందని ఎండలకి మందులకి వెళ్తుంటే వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోతున్నారండి. ఏంటమ్మా ఈ అమ్మాయి ఇంకా ఉందా అని అడుగుతున్నారండి వాళ్ళు. దేవుడు నా బిడ్డను బ్రతికించారు, మళ్ళీ ఇంకొక జీవితాన్ని నా బిడ్డకి ఇచ్చారండి. దేవుడు నా మనకు వందనాలు. ఈ చిన్న సాక్షి దేవుడు ఇచ్చిన అయితే వంటలే అండి. వాళ్ళ పాపను ఎత్తుకొని ఆవిడ చిన్నపాటు పని చేసుకుంటూ బ్రతుకుతుందండి. ప్రైజ్ చెప్పలు కొడదాం. 2 చేతులు పైకెత్తి వీలండి. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం.
దినం పాడదాం ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం రాజు వెలసిన పశువుల పాకలు పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో రాజుల నేలేరా రాజు వెలసిన పశువుల పాకలు పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో జయము 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 ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం చెప్పండి భక్తితో పిల్లలు పెద్దలు ఈనాడు పూజించి ప్రేమ దీప్తితో ప్రణవిల్లిని భయభక్తితో పిల్లలు పెద్దలు ఈనాడు చేరారవై భూమిలో ప్రతిధ్వనించెను ఆ దివిలో చేరారవై ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం చిత్రమైన నేను సంతోషించ
హ్యాపీ క్రిస్మస్. నేషనల్ సెక్రటరీ గారి కుటుంబం కనబడుతుంది. దయచేసి వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. దైవజనులు రెవరెండ్ విక్లిఫ్ గారు, పాస్టర్ గారి విడుదల ముందు ఇక్కడ ప్లేస్ ఉంది, దయచేసి ముందుకు రండి. అందరికీ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఆరాధన చేసుకుని దేవుని నామం మహిమపరుద్దాం. మీకు వందనాలు. ఈ లోకానికి రక్షకుడుగా వచ్చావయ్య, మమ్మల్ని రక్షించావు. నీకు వందనాలు దేవా, నీకు వందనాలు, నీకు వందనాలు. ఆరాధిద్దామండి. నీవైనా ప్రాణము, నీవైనా సర్వమయ్యా, నీవైనా జీవము. అపాయం రాకుండా కాపాడువాడు నిన్నే ఆరాధిస్తానయ్యా. చేశాడని ఒక మహానుభావుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా మానవునికి డబ్బే అవసరమైతే, సాంకేతిక జ్ఞానమే అవసరమైతే దానికి సంబంధించిన వారిని ప్రభు పంపించి ఉండేవాడు. మనిషికి రక్షణ అవసరము. ఈ ప్రపంచ పండగ, ఈ ప్రజల పండగ,
ప్రపంచమంతా జరుపుకునే ఏకైక పండగ, కుల మతాలకు అతీతంగా జరుపుకునే అద్భుతమైన ఈ పండగ ఎందుకు అందరికీ పండగ అయింది? ఇది రక్షణ పండగ, ఇది ప్రేమ పుట్టిన రోజు. ప్రేమికుడు పుట్టాడు, ప్రేమించిన వాడు పుట్టాడు. కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో మా ప్రాణాలు తీస్తున్నావురా అని తల్లిదండ్రులు పిల్లల్ని తిడతారు. మమ్మల్ని చంపడానికే నువ్వు పుట్టినట్టున్నావు అని వేదన చెందుతారు. వారు చేసే పనులకు చిన్న వయసులోనే కైనీలు గుట్కాలు అలవాటై, చిన్న వయసులోనే తల్లిదండ్రులు వ్యతిరేకిస్తూ వాళ్ళ అలవాట్లు బట్టి మాటలు బట్టి చెడబుట్టావురా, మమ్మల్ని చంపే అని చాలా మంది తల్లిదండ్రులు విసుగుపోతున్న దినాలు ఇవి. ఇలాంటి సందర్భాల్లో మనిషికి ఏం అవసరము? డబ్బులా, సాంకేతిక జ్ఞానమా, టెక్నాలజీయా? ఏమి అవసరము? వినోదమా, సంగీతమా? ఏమి అవసరము? మనిషికి రక్షణ అవసరము. To give a peace of mind tonight. ఈ రాత్రి సంపూర్ణ సమాధానం. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు నమ్ముకుంటే అంట ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్లే ఉంటాయట. స్తోత్రం చెప్పండి. నేనేమన్నాను? యేసు ప్రభు నమ్ముకుంటే ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్లే ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు నమ్ముకోకపోతే అంటే ప్రేమామయుడు సుమా, ఆ ప్రేమామయుడు ప్రేమ పుట్టినరోజు ఈరోజు ఐ లవ్ యూ పండగ. అవంతి నగర్లో ఐ లవ్ యూ పండుగ జరుగుతుంది. పిల్లలు అందరినీ సంపూర్ణ ప్రేమామయుడు, ఆయన సమాధానం ఇచ్చే దేవుడు, ఆయన సమాధానం ఇచ్చే దేవుడు. మదర్ తెరీసా యుగేస్లేవియా దేశంలో పుట్టి కలకత్తా మురికి వాడలకు వచ్చి అక్కడ సేవ ప్రారంభించింది. కుష్టి వ్యాధిగ్రస్తుల మధ్య సేవ చేస్తుంది. ఒకసారి ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళిందంట. పారిశ్రామికవేత్త డొనేషన్ బాగా ఇస్తాడని. సిగ్గులేదా నీకు? సిగ్గులేదా డబ్బులు అడగడానికి? ఆయన మీద తుపుక్కుమని ఉమ్మేశాడట. అప్పుడు మదర్ తెరీసా అందంట, థ్యాంక్స్ అయ్యా, ఇది నాకు, మరి వాళ్ళకి ఏదన్నా ఇవ్వందంట. అవతల వాడికి మతి భ్రమించిపోయింది. సమాధానకర్త అయిన దేవుణ్ణి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఎలా వెంబడిస్తున్నావు? క్రిస్మస్ నీ జీవితానికి సమాధానం ఇవ్వాలి. చాలా మంది అనుకుంటారు క్రిస్మస్ అంటే డ్యాన్స్లని, క్రిస్మస్ అంటే ఏదో వంటలని, క్రిస్మస్ అంటే హడావిడ. నో 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 నో. మనిషి జీవితానికి సమాధానము, మనిషి జీవితానికి నెమ్మది, మనిషి జీవితానికి సంపూర్ణ సమాధానం ఇచ్చే ఈ పండగ మరొకసారి మీరు మర్చిపోకుండా ఉంటారని చెప్తున్నాను. అతిథులు వచ్చారు కాబట్టి స్పీడ్గా మర్చిపోకుండా ఉంటారని చెప్తున్నాను. ఈ రోజు అవంతి నగర్లో ఐ లవ్ యూ పండగ. స్తోత్రం చెప్పండి. ఏం చెప్పాను? తల్లడిల్లిపోతున్నావా? ప్రేమామయుడిని చేర్చుకో. అందరినీ దేవుడు నీకు లోపరుస్తాడు. నీ బిడ్డల్ని దేవుడు నీకు లోపరుస్తాడు. రాజు కావాలి, మా ఇంట్లో గందరగోళాలు పోవాలి, సమాధానం కావాలని ప్రభువా సిగ్గుపడకుండా భగవంతుడా నీ పట్ల నమ్మకంతో ఆ జాయ్ మాకు నిజమైన క్రిస్మస్ ఆనందము యేసు నామములో అడుగు. స్థానికంగా ఇక్కడ కుటుంబాలన్నీ ఒకసారి దగ్గరికి రండి. తర్వాత ఇంకా చెప్పాల్సిన ఏముండు. ఒక్కటి, ఈ క్రిస్మస్ సందర్భంగా అందరూ బాగుండాలి. మీరు చర్చెస్లో వెళ్ళేటప్పటికి మన పాస్టర్ గారు చెప్పినవన్నీ కూడా ఆలకించడమే కాదు, దాన్ని ఆచరించాలి. బైబిల్లో అనేక మంచి మంచి విషయాలు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా చదవడమే కాదు, ఆచరించాలి. అది ఎలాగంటే పరిశుద్ధాత్మతో. ఇందాక మన మూర్తిరాజు గారు చెప్పారు, మన ఆత్మని భగవంతుని లీనం చేసుకొని బైబిల్లో చెప్పిన విషయాలన్నీ కూడా గ్రహించాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఈ లోకం కోసం తన రక్తాన్ని ధారపోసి శాంతిని నెలకొల్పడానికి రావడం జరిగింది. ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలతో ఉండాలని చెప్పారు.
దయాద్ర హృదయంతో ఉండాలి, పేదల పట్ల మంచి వాళ్ళకి సేవ చేసే విధంగా ఉండాలి. ముఖ్యంగా ఇక్కడ పిల్లలందరికీ మీ యొక్క తల్లిదండ్రుల్ని గౌరవించండి, మీ టీచర్స్ని గౌరవించండి, పాస్టర్ గారిని గౌరవించండి. మీరు మీ కుటుంబాలందరూ కూడా బాగుండాలి, మీరందరూ బాగా చదువుకోవాలి, మీరు ఆ దేవాది దేవుని ఆశీస్సులతో ఉన్నత స్థానానికి వెళ్ళాలి. మన సంపాదన ముఖ్యం కాదు, సంపాదించిన దాంట్లో మనకి వీలైనంత వరకు మన అవసరాలు తీర్చుకుంటూ మిగతావి మన తోటి వారికి సహాయం చేయడానికి ఉపయోగించాలి. నీతిగా బతకాలి, మనం సంపాదించింది నీతిగా ఉండాలి. దేవుడు మనకి ఎంతైతే మనకి రాశారో అదే మన సంపాదన అనుకోవాలి. కానీ నేను ఇంకా కోట్లు సంపాదించాలి, 100 కోట్లు సంపాదించాలి, సంపాదించి ఎక్కడ ఏంటి మనం తినేది? పేదవాడు తినేది అన్నమే, కోటేశ్వరుడు తినేది అన్నమే. కానీ ఇద్దరికి తేడా ఏంటి? పేదవాడు ధైర్యంగా గుండెల మీద చేసుకొని ఆరోగ్యంగా సుఖంగా పడుకుంటాడు. ఉన్నవాడు ఈ దోచేసుకునే వాళ్ళు, అన్యాయక్రాంతం చేయాలని ఆలోచించే వాళ్ళందరూ కూడా ఎంతసేపు వాళ్ళ ఆస్తులు కాపాడడానికే వాళ్ళ జీవితాలు సరిపోతాయి. కానీ కుటుంబంతో ఎప్పుడు కూడా గడపరాలు. దేవుని యందు వాళ్ళు ఎప్పుడు కూడా చిత్తశుద్ధితో ఉన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటలు విని అందరూ నీతిగా ఉండాలి. ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి అందరినీ గౌరవించాలి. మూర్తిరాజు గారు చెప్పినట్టు మన శత్రువులను కూడా ప్రేమించే స్వభావం మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనం సంపూర్ణ మానవులుగా ఉంటాం. కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు వందనాలు. అవకాశం ఇచ్చిన గారికి, కూడి వచ్చిన మీకు శుభములు. ఇందాక చాలామందికి గిఫ్ట్లు ఇచ్చారు, అవి చాలా కాస్ట్లీ. అలాగా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా సెలబ్రేషన్ మనవలు చేస్తున్నారు. కానీ మారుమూల కొండల్లో 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ప్రాంతానికి వెళ్ళి మా సంఘంలో ఉన్న కొంతమంది యవనస్తులు, కొంతమంది నా విశ్వాసులు కలిసి మరి దైవజనులు క్రిస్మస్ అంటే మీరు చేసుకోవడం కాదు, ప్రతి సంవత్సరం మనం సంబరం చేసుకొని వెళ్ళేసి వారు పెట్టిన భోజనం చేసేయడం వచ్చేయడం కాదని చెప్పేసి ఒక చిన్న పిలుపు ఇచ్చారు. ఆ పిలుపు విన్న వెంటనే సంఘాల్లో ఉన్న కుటుంబాలందరూ కూడా మా తరపున మాకు గిఫ్ట్, మా తరపున 2 గిఫ్ట్లు అని చెప్పేసి వాళ్ళందరూ ఇస్తే కొన్ని 100 గిఫ్ట్లు పట్టుకుని వెళ్తే అక్కడ ఆ సంతోషాన్ని మేము దాన్ని వర్ణించలేము. అదేవిధంగా మన ప్రాంతంలో ఉన్న ఇక్కడ కూడా ఉన్నారు చిన్నపిల్లలు, వారికి ఇవ్వాలని చెప్పి సండే స్కూల్ టీచర్స్ అనగానే వారు స్పందించి కొన్ని గిఫ్ట్లు కూడా ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందుని బట్టి మరి దైవజనులు ఎంతగానో అమ్మ కొంతమంది స్త్రీల పేర్లు ఇచ్చారు, వారికి చీరల పంపిణీ మారల్ తర్వాత ఓకే అలా నాని గారు ఇస్తారు, మా పాస్వమ్మ గారు ఇస్తారు. వారి బృందం అంతా వేదిక మీద రావాలి. కేక్ పట్టుకుని కేక్ లోకంలోకి వెలుగై ఉన్నాడని పక్కకి ఇవ్వాలి.
మారిపోయారు. ఎవరు కొవ్వొత్తి అయితే తెలుగుతుందో ఈ రాత్రి ఖర్చంతా వాళ్ళు ఇవ్వాలి. రెడీ 1 2 3 పాస్టర్ రావాలి. సందీప్ రెడీ ఆహ్వానిస్తున్నాం. అది పెట్టు. మన కొరకు పరమ రక్షకుండు ప్రసాద్ రాలేదంతా సందీప్ రెడీ. రక్షకుండు రక్షకుండు అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. నిరీక్షణ కేక్ అంతా సర్పంచ్ గారికి వెళ్ళేస్తారు. ప్రేమ ఎక్కువ. పుట్టాడని మహారాజు పుట్టాడని సందడి సందడి శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని ప్రేమలో సందడి పక్షుల పాకలో సందడి శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని అవతరణలో సందడి అమ్మా వాళ్ళ ధైర్య కత్తిస్ అమ్మా ఇవ్వండి పర్లేదు
ఉంటుందని చెప్తున్నాను జస్ట్ అలా ఉంటది ఇప్పుడు అది ఆగండి ఈ లోపు భోజనాలు రెడీ చేయకు నేను అనౌన్స్ చేసిన పెట్టండి అనౌన్స్ చేయకుండా పెట్టారా ఆ ముందు పెట్టండి ప్రాంతానికి ఎంతగా ప్రేమించి ఈ దీనిలో మా మధ్యకి మీరు అందరూ వచ్చి మీ ప్రేమను పంచడం పొందనాలు. మేము ప్రాణం పెట్టి మా సేవకుని పెట్టి అలా మా సంఘాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మా ప్రాంతవాసులందరూ పెట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంత అద్భుతంగా చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపించండి. మీరందరూ కూడా మీ అందరికీ భోజనం ఏర్పాటు చేసాము. ఎవరు కూడా మరి ఎందుకంటే వెళ్ళొద్దు, చాలా ప్రయాసం ఉందని దీని వెనకాల మీరు తిని తృప్తి పొంది మా కొరకు ప్రార్థన చేయండి. ఇచ్చిన సాక్షి దేవుడు ఇది అందరికీ మేము పరిచయం చేయగలుగుతున్నాం. ప్రభా నీవు అందరి కొరకు జన్మించావు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని లేఖనాల్లో రాయబడ్డారు. ప్రభా ఈ రాత్రి ఎవరికైతే సమాధానం లేదో సంపూర్తి సమాధానం వారు పొందుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ అవంతి నగరంలో ఈ కోరిక ఏర్పాటు చేసిన ప్రతి వేడుకను సదాకాలము తోడుకుని నడిపించును గాక. హ్యాపీ క్రిస్మస్. నేను ఎలా ఏంటండి హ్యాపీ క్రిస్మస్, మర్రీ క్రిస్మస్, బలో క్రీస్తు మహారాజ్ కి గ్రేస్ ఆఫ్ పీస్. నమనే